మనందరికీ ఒక గుర్తింపుంటుంది. మన ఊరు, మన కుటుంబం, మన భాష, మన వృత్తి ఇవన్నీ మనల్ని మనం నిర్వచించుకోవడానికి సాయపడతాయి. కానీ కొన్నిసార్లు ఈ గుర్తింపులే మనల్ని కొన్ని హద్దుల్లో బంధిస్తాయని ఎప్పుడైనా అనిపించిందా? ఈ గీతల్ని దాటి ఒక పెద్ద మానవ సముద్రంలో కలవడం అసలు సాధ్యమేనా? ఈ ప్రశ్న ఈరోజు కొత్తదేమీ కాదు. కొన్ని వేల ఏళ్ల క్రితం సమాజం పుట్టుక ఆధారంగా మనుషుల్ని విభజించినప్పుడు గౌతమ బుద్ధుడు సరిగ్గా ఇదే ఆలోచనను మన ముందు పెట్టాడు. ఈరోజు మనం సరిగ్గా దాని గురించే లోతుగా చర్చిస్తున్నాం. మన ముందున్న మూలం ద ఓషన్ ఆఫ్ ధమ్మ అనే గ్రంథంలోని ఒక భాగం. కుల వ్యవస్థలాంటి ఒక పెద్ద సమస్యను చట్టాలతోనో నియమాలతోనో మార్చొచ్చా, లేక మన ఆలోచనా విధానంలోనే ఏదైనా మార్పు రావాలా? బుద్ధుడు రెండో మార్గాన్ని సూచించాడు. అది ఒక అద్భుతమైన రూపకంతో. ఆ రూపకం వెనుక ఉన్న శక్తి ఏంటి? అది ఈనాటికి మనకెలా వర్తిస్తుంది? దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. మీరు చెప్పింది చాలా నిజం. బుద్ధుడి బోధనల్లోని గొప్పతనం అదే. ఆయన కేవలం సమస్యలను ఎత్తిచూపడమే కాదు, వాటిని అధిగమించే మార్గాన్ని కూడా చాలా అందంగా చూపిస్తారు. మీరు ఇందాకన్నా ఆ రూపకం, ఆ వాక్యమిది. గంగా, యమునా, అసిరవతి, సరభూ మరియు మహీ వంటి గొప్ప నదులున్నాయి కదా. ఉన్నాయి. అవన్నీ మహాసముద్రంలోకి చేరినప్పుడు తమ పాత పేర్లను, గుర్తింపులను వదిలేసి కేవలం మహాసముద్రంగానే పిలువబడతాయి. అలాగే ఖత్యులు, బ్రాహ్మణులు, వెస్సాలు మరియు శుద్ధాలు, ఈ 4 కులాల వారు తథాగతుడు ప్రకటించిన ధర్మంలోకి ప్రవేశించినప్పుడు వాళ్లు తమ పాత పేర్లను, గోత్రాలను వదిలేసి శాక్యపుత్రుని అనుచరులైన శ్రమణులుగా పిలువబడతారు. ఇక్కడ తథాగతుడు అనే పదం వాడారు. చాలామందికి ఈ పదం కొత్తగా అనిపించొచ్చు. దాని అర్థమేమిటి? మంచి ప్రశ్న. తథాగతుడు అంటే సత్యాన్ని దర్శించినవాడు లేదా ఆ మార్గంలో నడిచినవాడు అని అర్థం. ఇది బుద్ధుడుకున్న చాలా పేర్లలో ఒకటి. ఆయన ఏ మార్గాన్నైతే కనుగొన్నారో అదే మార్గంలో నడిచి గమ్యాన్ని చేరారు. అందుకే ఆయన్ను తథాగతుడు అంటారు. అలా అంటే సత్యాన్ని దర్శించిన ఆయన ధర్మంలోకి ప్రవేశించినప్పుడు అని దానర్థం. సరిగ్గా. సరే, ఈ రూపకం చాలా శక్తివంతంగా ఉంది. ఇందులో నదులు, సముద్రం అని చెప్పారు. ఆయన ఏవైనా సాధారణ నదుల గురించి మాట్లాడుతున్నారా, లేక వాటికి ఏవైనా ప్రత్యేక అర్థాలున్నాయా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ రూపకంలోని ప్రతి పదం చాలా జాగృతగా ఎంచుకున్నది. ఇక్కడ మహాసముద్రం అనేది సంఘానికి, అంటే భిక్షువుల సమాజానికి, మరియు ధర్మ వినయానికి, అంటే బుద్ధుడి బోధల క్రమశిక్షణకు ప్రతీక. మరి నదులు? ఇక నదులంటారా, అవి ప్రాచీన భారతదేశంలోని కఠినమైన సామాజిక నిర్మాణాలకు, ముఖ్యంగా ఆనాటి వర్ణవ్యవస్థకు ప్రతీకగా నిలుస్తాయి. గంగా, యమున వంటి పెద్ద నదుల పేర్లను ప్రత్యేకంగా చెప్పడంలో కూడా ఏదైనా కారణముందా? ఉంది. ఎంత గొప్ప మూలం నుండి వచ్చినా, ఎంత పెద్ద గుర్తింపున్నా అవన్నీ చివరికి కలిసిపోవాల్సిందే అని ఆయన సూచిస్తున్నారు. ఆ నదులంటే ఆనాటి 4 వర్ణాలు: కత్తియులు, బ్రాహ్మణులు, వెస్సాలు, శుద్ధాలు. మనం వీటి గురించి పుస్తకాల్లో చదువుతాం, కానీ ఆ విభజన నిజ జీవితంలో ఎంత కఠినంగా ఉండేదో మనం ఊహించగలమా? ఊహించుకోవడం కూడా కష్టమేమో. ఆ రోజుల్లో ఆ విభజన ఎంత బలంగా పాతుకుపోయిందంటే ఒకరి వృత్తి, పెళ్ళి, వాళ్లు తినే తిండి, చివరికి తాగే నీటి బావి కూడా వాళ్ల పుట్టుక మీదే ఆధారపడి ఉండేది. అవును. బ్రాహ్మణులు పవిత్రులుగా, ఆధ్యాత్మిక జ్ఞానానికి వారసులుగా భావించబడేవారు. ఇక శుద్ధాలు వాళ్లకు వేదాలు వినడానికి కూడా అర్హత లేదని చెప్పేవారు. అలాంటి ఒక సమాజంలో నిలబడి మీ పుట్టుక కాదు, మీ పనులే ముఖ్యం అని చెప్పడం ఒక పెద్ద సవాలు. అది కేవలం సామాజిక సంస్కరణ కాదు. అస్సలు కాదు. అదొక ఆధ్యాత్మిక విప్లవం. మీరు చెప్పింది వింటుంటే ఆ రూపకం వెనుకున్న ధైర్యం, ఆ ఆలోచనలోని లోతు ఇప్పుడు ఇంకా స్పష్టంగా తెలుస్తోంది. సరే, మూలంలో ఇంటి నుండి బయటకు రావడం అనే మాట ఉంది. అంటే భౌతికంగా ఇల్లు వదిలి సన్యాసిగా మారడమేనా, లేక దానికి ఇంకా ఏదైనా అంతరార్థముందా? ప్రాథమికంగా అయితే అది సన్యాస మార్గాన్నే స్వీకరించడాన్నే సూచిస్తుంది. కాని దాని అంతరార్థం చాలా లోతైనది. అది కేవలం భౌతికమైన ఇల్లు వదిలి వెళ్లడం కాదు, మన పాత గుర్తింపులు, పాత ఆలోచనలు అనే మానసిక గృహాన్ని వదిలిపెట్టడం. మానసిక గృహాన్ని వదిలిపెట్టడం? అవును. ఒక వ్యక్తి ఆ మార్గంలోకి, అంటే ధర్మంలోకి ప్రవేశించిన క్షణం వాళ్ల పాత సామాజిక గుర్తింపుకు విలువ లేకుండా పోతుంది. ఇక్కడే ఆ నది, సముద్రం రూపకం మళ్లీ మనకు బాగా అర్థమవుతుంది. ఎలా?
ఒక నది సముద్రంలో కలిసినప్పుడు తమ ప్రత్యేకమైన ఒండ్రుని, తన ప్రవాహ వేగాన్ని, చివరికి తన పేరును కూడా కోల్పోతుంది కదా. నిజమే. అలాగే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న సాధకుడు కూడా తన పేరు, వంశం, సామాజిక హోదా వీటన్నింటినీ వదిలేస్తాడు. అవన్నీ ఆ ధర్మసముద్రంలో కలిసిపోతాయి. ఒక్క నిమిషం, ఇక్కడ మాకు సందేహం. ఈ ఆలోచన వినడానికి చాలా బాగుంది, కాని ఆచరణలో ఇదెంతవరకు సాధ్యం? ఒక వ్యక్తి తన పుట్టుకతో వచ్చిన గుర్తింపును పూర్తిగా వదిలేయడడా? ఆ కాలంలో సంఘంలో చేరిన వారిని వాళ్ల పాత సమాజం ఎలా చూసేది? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఖచ్చితంగా అది అంత సులభం కాదు. సంఘం బయట ఉన్న సమాజం వారిని వారి పాత కులాల ప్రకారమే చూసి ఉండవచ్చు. అనేక బౌద్ధ గ్రంథాలలో అలాంటి సంఘటనలు ఉన్నాయి కూడా. మరి అప్పుడు సంఘం లక్ష్యమేంటి? సంఘం నియమం వేరు. సంఘం లోపల అందరూ సమానమే. అక్కడ ఒకే ఒక్క గుర్తింపు ఉంటుంది. అదే శాక్యపుత్రుని అనుచరులైన శ్రమణులు. సరిగ్గా. బుద్ధుడు ఉద్దేశ్యం బయటి ప్రపంచాన్ని ఒక్క రాత్రిలో మార్చేయడం కాదు. ముందుగా ఒక ఆదర్శ సమాజాన్ని, ఒక నమూనాని సృష్టించడం. ఆ సంఘంలో పుట్టుకతో వచ్చే గుర్తింపులకు ఏమాత్రం విలువలేదని ఆచరణలో చూపించడం. ఓ! సముద్రంలో మీరు ఎక్కడి నీటిని తీసుకుని రుచి చూసినా అది ఒకే రుచిని కలిగి ఉంటుంది. ఉప్పు రుచి. అవును. బుద్ధుడు దీన్ని విముక్తి రుచితో పోల్చాడు. అలాగే సంఘంలో చేరిన వారందరిదీ ఒకే రుచి, ఒకే గుర్తింపు. అంటే సంఘమనేది ఒక ప్రయోగశాల లాంటిదన్నమాట. మానవ సమాజం ఎలా ఉండగలదో చూపించటానికి ఒక చిన్న నమూనా. అంతే. సరే, ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటి? ఇది కేవలం అన్ని కులాలు సమానం అని చెప్పడం గురించేనా? ఎందుకంటే సమానత్వం అనే మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే చాలామంది పొరబడతారు. బుద్ధుడు చెప్పింది కేవలం సమానత్వం గురించి కాదు, దానికంటే ఒక మెట్టు పైన ఉన్న భావన గురించి. దానికంటే పైనున్న భావన? అవును, అదే అధిగమించడం. ఇంగ్లీష్లో ట్రాన్సెండెన్స్ అంటాం కదా, అది. అధిగమించడం. దానికి సమానత్వానికి తేడా ఏంటి? సమానత్వం అంటే వేర్వేరు గుర్తింపులు ఉన్నాయి, కానీ అవన్నీ ఒకే స్థాయిలో ఉన్నాయి అని అర్థం. ఉదాహరణకు, అన్ని నదులు సమానమే అని చెప్పడం లాంటిది. సరే. కాని బుద్ధుడు చెప్పిందది కాదు. ఒకసారి ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గానికి కట్టుబడితే అసలు కులం అనే భావనే అసంబద్ధం, దానికి ఉనికి ఉండదు అని చెప్పాడు. ఓ! నది సముద్రంలో కలిసిన తర్వాత దాని పాత పేరు, దాని ఉనికి ఎలాగైతే పూర్తిగా మాయమవుతుందో, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వ్యక్తికి కులం అనే గుర్తింపు కూడా పూర్తిగా కరిగిపోతుంది. అద్భుతం. అంటే కేవలం అందర్నీ ఒకే గీత మీద నిలబెట్టడం కాదు, అసలా గీతనే చెరిపేయాలన్నది బుద్ధుడసలు ఉద్దేశ్యం. సరిగ్గా అదే. విప్లవాత్మకమైన ఆలోచన. సమానత్వమనేది మొదటి మెట్టయితే గుర్తింపులనే అధిగమించడం అసలైన గమ్యమనమాట. ఖచ్చితంగా. దీన్ని మరోలా చెప్పాలంటే ఇది ఎలాగంటే మనం రకరకాల రంగులను కలిపి ఒక కొత్త రంగును సృష్టించినట్టు. మంచి పోలిక. ఆ కొత్త రంగులో పాత ఎరుపు లేదా పసుపు రంగులు విడిగా కనిపించవు. వాటి ఉనికి పోలేదు, కాని అవి కలిసిపోయి ఒక కొత్త గుర్తింపును పొందాయి. బహుశా బుద్ధుడు చెప్పింది కూడా ఇదేనేమో. చాలా చక్కటి పోలిక. సరిగ్గా అదే. ఆ కొత్త గుర్తింపే శ్రమణుడు లేదా బుద్ధుని అనుచరుడు. గంగానది సముద్రంలో కలిశాక మనం సముద్రంలోని నీటిని చూపి ఇది గంగానది నీరు అని ప్రత్యేకంగా చెప్పలేం. అది కేవలం సముద్రపు నీరు. అలాగే సంఘంలో చేరిన వ్యక్తిని చూసి ఇతను ఫలానా కులానికి చెందిన శ్రమణుడు అని అనరు. అతను కేవలం శ్రమణుడు. ఈ గుర్తింపును కరిగించుకోవడం అనే భావన బౌద్ధంలో చాలా బలంగా కనిపిస్తోంది. భారతీయ తత్వశాస్త్రాలు ఈ సమస్యను ఎలా చూశాయి? ఆ కాలంలో అనేక తాత్విక ధోరణులు ఉన్నాయి. కొన్ని వర్ణ వ్యవస్థను గట్టిగా సమర్థించాయి. సరే. మరికొన్ని, ముఖ్యంగా శ్రమణ సంప్రదాయంలోని ఇతర గురువులు కూడా సామాజిక సమానత్వాన్ని బోధించారు. కాని బుద్ధుడి విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి? ఆయన దృష్టి కేవలం సామాజిక విమర్శపై లేదు, ఆయన మొత్తం దృష్టికోణాన్నే మార్చడానికి ప్రయత్నించాడు. అందుకే ఆయన చెప్పిన మరో ప్రసిద్ధ వాక్యం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఏమిటది? పుట్టుకతో ఎవరూ బ్రాహ్మణుడు కారు, పుట్టుకతో ఎవరూ అంటరానివాడు కారు. కర్మతోనే, అంటే చేసే పనులతోనే ఒకరు బ్రాహ్మణుడవుతారు, కర్మతోనే ఒకరు అంటరానివాడవుతారు. ఈ వాక్యం అప్పటి సామాజిక నిర్మాణాల పునాదులనే ప్రశ్నించి ఉంటుంది. ఖచ్చితంగా. గొప్పతనమనేది పుట్టుకతో వచ్చేది కాదు, అది మనం చేసే పనుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా సంపాదించుకునేది అని స్పష్టం చేసింది. ఖచ్చితంగా.
ఇది మొత్తం ఆట నియమాలను మార్చే వాక్యం. ఇక్కడ బ్రాహ్మణుడు అనే పదాన్ని ఆయన కులం నుండి వేరుచేశారు. వేరుచేసి దాన్ని ఒక గుణంగా, ఒక ఉన్నతమయ ప్రవర్తనకు చిహ్నంగా మార్చారు. నిజమైన బ్రాహ్మణుడెవరంటే ఎవరైతే కోపాన్ని, ద్వేషాన్ని జయించి సత్యమార్గంలో నడుస్తాడో వాడే నిజమైన బ్రాహ్మణుడు అని ఆయన నిర్వచించారు. అలాగే చెడ్డ పనులు చేసేవాడు పుట్టుకతో బ్రాహ్మణుడైనా అతను అంటరానివాడితో సమానం అన్నారు. అంటే ఆయన దృష్టిని పూర్తిగా పుట్టుక నుండి ప్రవర్తన అంటే కర్మ వైపు మార్చారు. అవును, ఆ నదులు, సముద్రం రూపకం ఈ మార్పు యొక్క పరాకాష్ట. ఆ ప్రవర్తన మార్గంలో శిఖరాగ్రానికి చేరినప్పుడు పాత గుర్తింపులన్నీ వాటంతటవే కరిగిపోతాయి. ఈ చర్చ వింటుంటే బుద్ధుడి బోధనలు ఎంత తార్కికంగా, ఎంత మానవతావాదంతో ఉన్నాయో అర్థమవుతోంది. ఆయన కేవలం ఒక సిద్ధాంతాన్ని చెప్పి వదిలేలేదు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రకృతి నుండే ఇంత అందమైన, సులభమైన రూపకాలను ఉపయోగించారు. నిజమే. సమస్యను ఖండించడం మాత్రమే కాదు, దానికొక పరిష్కారాన్ని, ఒక ఉన్నతమైన మార్గాన్ని కూడా చూపించారు. అవును, అందుకే ఈ బోధనలు వేల సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఆలోచింపజేస్తున్నాయి. చాలామంది ఈ బోధనను మొదటిసారి విన్నప్పుడు సమానత్వం గురించి అనుకుంటారు. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నాను. కానీ అధిగమించడం అనే మాటలోని లోతును గ్రహించినప్పుడే అసలు విషయం అర్థమైంది. అది కేవలం ఒక సామాజిక వ్యవస్థను వ్యతిరేకించడం కాదు, అసలు ఆ వ్యవస్థ ఆధారపడిన గుర్తింపు అనే భావననే అధిగమించడం. ముగింపుగా చెప్పాలంటే, ఈరోజు మనం చర్చించిన ఈ సముద్రం, నదుల రూపకం కేవలం ఒక అందమైన పోలిక కాదు, అది ఒక లోతైన తాత్విక సత్యం. పుట్టుకపై కాకుండా ప్రవర్తనపై దృష్టి పెట్టాలనే బుద్ధుడి బోధనల సారాంశాన్ని ఒకే ఒక్క చిత్రంలో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కరెక్ట్. విభిన్న సామాజిక గుర్తింపులు అనే నదులు ఆధ్యాత్మిక మార్గం అనే మహాసముద్రంలో ఎలా కరిగిపోయి ఏకమవుతాయో, ఆ గీతలను ఎలా చెరిపివేయవచ్చో ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను మిగిల్చే ప్రశ్న వేయాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈ బోధన ప్రకారం ఆధ్యాత్మిక సందర్భంలో పుట్టుక ఆధారిత గుర్తింపు అసంబద్ధం అయితే, అవును, ఈరోజు మన ఆధునిక జీవితంలో, మన వృత్తిపరమైన, సామాజిక రంగాలలో ఈ గుర్తింపులను మనం ఎలా చూడాలి? వాటిని పూర్తిగా విస్మరించాలా? అసలు అది సాధ్యమేనా? లేక ఆ గుర్తింపులు మన విస్తృతమైన సమిష్టి మానవ గుర్తింపు అనే మహాసముద్రంలో కేవలం చిన్న చిన్న నదులు మాత్రమే అని అర్థం చేసుకోవాలా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.